ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ మీరు చూడాలంటే చాలా ఓపిక ఉండాలి, లేదంటే చాలా కష్టం. ఈ మూవీలో అన్నదిగా సునీల్ కుమార్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఆమె ఎక్స్ప్రెషన్ బాడీ లాంగ్వేజ్ చాలా న్యాచురల్గా ఉంటాయి. 17 ఏళ్లలోనే అంత మెచ్యూరిటీ చూపించిందంటే ఇంకో టాలెంటెడ్ గర్ల్ మనకి దొరికినట్లే. ఇంకా మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ స్లోగా ఉంటూ ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో ఈ నారేషన్ లూజ్ అయిపోతుంది. చాలా సీన్లు అర్థం కావడం కష్టంగా ఉండడంతో ఎమోషనల్ క్యారెక్టివిటీ మిస్ అయిపోతుంది. శుద్ధి క్యారెక్టర్ స్టార్టింగ్లో స్ట్రాంగ్గా చూపించడం బాగుంది, కానీ హార్ట్ బ్రేక్ తర్వాత డెసిషన్ కన్ఫ్యూజ్ చేయడం లాగా ఉంటాయి. అమ్మ చెప్పిన మాటలు సైలెంట్గా యాక్సెప్ట్ చేయడం మిస్ మ్యాచ్ లా అనిపిస్తుంది. ఇది కానీ బోల్డ్ న్యాచురల్కి సెట్ అవ్వలేదు అని ఫీల్ వస్తుంది. ఇంకా రవి దుగ్రా రోల్లో ఎమోషన్ ఉన్నా కానీ స్టోరీకి డెప్త్ ఇవ్వలేకపోయాడు. లెటర్లో నడిచే స్టోరీ బాగుంది, కానీ మెయిన్ ఫ్లాట్లో తన క్యారెక్టర్ ఇంపాక్ట్ మిస్ అవుతుంది. మూవీలో చాలా సీన్ క్లాసిక్గా అనిపిస్తాయి. డైలాగ్స్లో చాలా మీనింగ్ ఉన్నా కానీ స్టోరీ నెమ్మదిగా ఉండడం వల్ల ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దీంతో చక్కగా రాసుకున్న సీన్స్ కూడా ఫెయిల్ అవుట్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా 8 వసంతాలు అనేది కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా వెళ్ళి ఒక ప్రయోగాత్మక సినిమా. ఇంటెన్షన్ బాగున్నా దాని తెరపైన అందరికీ నచ్చేలా థియేటర్లో ఫెయిల్ అయిందని చెప్పాలి.